హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఇక్కడైతే కాకరకాయ కారం చేస్తున్నా నేను. దానికోసం కడాయి పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసాను. తర్వాత కాకరకాయలు వేసాను. అవి బాగా వేయించుకోవాలి. ఈలోపు కారం మిక్సీ పట్టుకున్నాం. దాంట్లో కొబ్బరి ముక్కలు, కారం కోసం వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ పట్టిన తర్వాత కాకరకాయలు అలా సిమ్లో పెట్టి వేయించుతూ ఉండాలి. ఫుల్ పెట్టొద్దు. సిమ్లో పెట్టి వేయించి బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, అది కూడా దాంట్లో వేసేసి కలపాలి బాగా. కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ కారం రెడీ. బాగుంటుంది, ట్రై చేయండి చపాతీలోకి. ఇంకా సాంబార్లో పక్కన నంచుకోవడం, అన్నంలో కూడా బాగానే ఉంటుంది. రెడీ అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాం. బాయ్.